हरिः वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरुष्टात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने व्याख्यामुद्रिकया लसत्करतलं सद्योगपीठस्थितम् वामे जानुतले दधानमपरं हस्तं सुविद्यानिधिं विप्रव्रातवृतं प्रसन्नमनसं पाथोरुहाङ्गच्युतिं पाराशर्यमतीव पुण्यचरितं व्यासं स्मरेत् सिद्धये श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్తు చిత్తు ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత విభూతి యోగం 10వ అధ్యాయం. అందులో క్రమంగా 3 శ్లోకాలు తెలుసుకున్నాం. వ్యోమామజమన్నాదించ వేత్తిలోక మహేశ్వరం అసమ్మూఢ సమర్థ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. సమస్త ప్రపంచానికి అంతటికి కూడా కారణము నేను ఉన్నాను, కానీ నాకు కారణం ఎవరూ లేరు, కనుక నాకు జన్మ అంటూ లేదు. సమస్త లోకాలకు మహా ఈశ్వరుడను, శాసకుడను, నియామకుడను అయి ఉన్న నన్ను ఎవరైతే యథాతథంగా తెలుసుకుంటారో వారు ఈ మోహపాశం నుండి విముక్తుడయ్యి సకల పాపముల నుండి విడువడి మోక్షాన్ని పొందుతున్నాడు అని భగవంతుడు చెప్పినాడు. సర్వలోక మహేశ్వరం అన్నాడు. ఇక్కడ సకల లోక మహేశ్వరుడు ఎలాగూ అని మనకు జిజ్ఞాస కలిగితే భగవంతుడు తర్వాతి శ్లోకాలను ప్రవృత్తం చేస్తున్నాడు. ఆత్మనః లోక మహేశ్వరత్వం ప్రపంచయతి. ఈ ప్రత్యేక భిన్న పరమాత్మ లోక మహేశ్వరుడు ఉన్నాడు, సకల లోకాలకు నియామకుడు ఉన్నాడు అనే విషయాన్ని ఇంకా విస్తారంగా చెప్తూ ఉన్నాడు. 4-5 శ్లోకాలు చదవండి. బుద్ధిర్జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః శమః సుఖం దుఃఖం భవో భావో భయం చ భయమేవ చ అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశః
భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథక్ విధాః. ఇక్కడ అనేకమైనటువంటి విభూతులు చెప్పాడు భగవంతుడు. ఈ విభూతుల చేత లోకాన్నంతటిని కూడా నేను నియమనం చేస్తున్నాను అంటాడు. మొదలు చెప్పినాడు బుద్ధి అన్నాడు. బుద్ధి ఏదైతే ఉందో సకల జీవులకు నేనే ఇచ్చాను, నేనే ప్రదానం చేశాను. నేను ఇచ్చినటువంటి బుద్ధి చేతనే సకల జీవులు వారి వారి జీవన యాపన చేస్తూ ఉన్నారు. ఎటువంటి బుద్ధి అనంటే, బుద్ధి అంటే అంతఃకరణం, మనస్సు, సూక్ష్మార్థ వివేక సామర్థ్యం, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి విషయాలను కూడా తెలుసుకునేటువంటి సామర్థ్యం ఏదైతే ఉందో, యోగ్యము అయోగ్యము మంచి చెడ్డ అని వివేకం చేసేటువంటి బుద్ధి ఏదైతే ఉందో అది నేనే ప్రసాదించాను. ఆ సామర్థ్యము, ఆ బుద్ధి అనేది ఏదైతే ఉందో నా యొక్క విభూతియే అంటాడు. మరియు జ్ఞానాన్ని కూడా ఇచ్చాను. అంటే ఆత్మానాత్మ సర్వ పదార్థ అవబోధ. ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి, ఈ సకల పదార్థాలను తెలుసుకునేటువంటి జ్ఞానం కూడా నా యొక్క విభూతి అంటాడు. ముందు 15వ అధ్యాయంలో కూడా చెప్తాడు, మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ అంటాడు. స్మృతి, జ్ఞానము, మరుపు ఇవన్నీ కూడా నా నుండే కలుగుతున్నాయి అంటాడు. కాబట్టి ఏ జ్ఞానమైతే మనలో ఉందో ఆ జ్ఞానము పరమాత్మ యొక్క స్వరూపమే. మనం అనుకుంటాము నా బుద్ధి, నా జ్ఞానము, నేను చాలా జ్ఞానవంతుణ్ణి, బుద్ధిమంతుణ్ణి అని అనుకుంటాం. కానీ వాస్తవంగా బుద్ధి ఎవరిచ్చారు? మనకు భగవంతుడే ఇచ్చాడు. అందుకని బుద్ధి అనేది, జ్ఞానం అనేది భగవత్ స్వరూపమే. అందువల్ల ఆ జ్ఞానాన్ని, బుద్ధిని దుర్వినియోగం చేయకూడదు. అంటే అశాస్త్రీయమైనటువంటి వ్యవహారం నందు అబద్ధాలు ఆడేది, మందిని మోసం చేసేది, ఇట్లాంటి దుర్వినియోగం చేయకూడదు బుద్ధిని. ఎందుకంటే అది భగవంతుని యొక్క విభూతి ఉన్నది. అది బుద్ధిని దుర్వినియోగం చేసినామంటే భగవంతునికే మనము అపకారం చేసిన వాళ్ళం అవుతాం. మరియు అసమ్మోహ అంటే మోహం అంటే మోహ వైచిత్య. ఉన్న వస్తువు ఒక రకంగా ఉంటే దాన్ని మరొక రకంగా తెలుసుకోవడమే మోహం కదా. సకల జీవులకు మోహం ఉందంటారా లేదంటారా? ప్రతివాడు కూడా ఏమంటున్నాడు? నేను మనుష్యుణ్ణి, నేను బ్రాహ్మణుణ్ణి, నేను క్షత్రియుణ్ణి, నేను వైశ్యుణ్ణి, శూద్రుణ్ణి, బ్రహ్మచారిని, గృహస్థుణ్ణి, వానప్రస్థుణ్ణి, సన్యాసిని అని అంటూ ఉన్నాడు. ఎవరయ్యా నువ్వు అంటే చెప్తావు కదా, మేము ఫలానా ఏదో జాతి, కులము, గోత్రము, పేరు అన్నీ చెప్తావు కదా. మరి నిజంగానేనా? నిజంగా నువ్వు మనిషివేనా చెప్పు. ఎవరన్నా అంటే కోపానికి వస్తావు కదా, ఏం నువ్వు మనిషివేనా అని అంటే కోపానికి వస్తారా లేదా? మరి వాడు అన్నది తప్ప? చెప్పండి, వాడు అన్నది తప్ప? వాడు సత్యం చెప్తున్నాడు, నీకు గుర్తు లేదు, కానీ వాడు గుర్తు చేస్తున్నాడు నీకు నువ్వు మనిషివి కాదు అని. మరి అందరు ఏమనుకుంటారు కదా. ఈ శరీరము దీన్ని పురస్కరించుకొని మనము నేను మనుష్యుని, స్త్రీని, పురుషుణ్ణి, బ్రాహ్మణ, క్షత్రియ ఇట్లా అంటున్నాం. కానీ ఇది సత్యమా? సత్యం కాదు. మరి ఎవరు నువ్వు? పరమాత్మను. అది వెరీ గుడ్, అదన్నమాట కదా. ఉన్నది ఒక రకంగా ఉంటే మరొక రకంగా తెలుసుకుంటున్నాం మనం. అన్యథా సంతమాత్మానం యో అన్యథా ప్రతిపద్యతే కిం తేన కృతం పాపం చౌర్యేణ ఆత్మాపహారిణ అని అంటూ మహాభారతం ఉద్యోగ పర్వంలో చెప్పబడింది కదా. అన్యథా సంతమాత్మానం, అతడు ఒక రకంగా ఉన్నాడు. ఏ రకంగా ఉన్నాడు? సత్తు, చిత్తు, ఆనంద రూపం చేత తాను ఉన్నాడు. ఎవరి స్వరూపం? సచ్చిదానంద రూపం. ఎవరిది? పరమాత్మ కదా. తాను స్వయంగా పరమాత్మ రూపుడై ఉండి అన్యతయో ప్రతిపద్యతే, వేరే రకంగా తెలుసుకుంటున్నాడు. నేను శరీరం అని, నేను కర్తనని, నేను భోక్తనని, నాకు సుఖ దుఃఖాలు ఉన్నాయని అనుకుంటున్నాడు. మరి ఇది ఒక రకంగా ఉన్న తనను మరొక రకంగా తెలుసుకుంటున్నాడా లేదా? దీనికే మోహము అంటారు కదా. తాడై ఉండగా తాడు పామని అనుకుంటాడు. మసక చీకట్లో పోతుంటే అలా తాడు పడి ఉన్నది, వణుకువ గుండ్రంగా వలయాకారంగా పడి ఉంది. అది మసక చీకటి, పూర్తిగా ప్రకాశం లేదు, పూర్తిగా అంధకారం కూడా లేదు, మంద అంధకారం ఉంది. అప్పుడు అతనికి తను చూడగానే వెంటనే పాము అని అంటాడు కదా. పామని కేక వేయకురా, పాము కాదది చేద బావి త్రాడు మాత్రమేరా. తాడయ్యుండి ఉండగా తాడు పామని భ్రమసి ఏడ్చుచు తామసమ్మున కాలమంతయు పాడు చేయక తెలివి నొందుము
తత్వసారము తెలిసి కోరన్నా. పాము పాము అని ఎందుకు కేకలేస్తావురా నాయన, ఎందుకు భయపడతావు? అది పాము కాదురా, అది చేదబాయి తాడు. ఆ తాడును చూసి నువ్వు పాము అనుకుంటున్నావు. ఆ పాము అనేటువంటి భ్రాంతిని విడిచి నువ్వు జాగృతి పొందు, యథార్థం తెలుసుకో అని చెప్తున్నాడు. అట్లా మనం సచ్చిదానంద స్వరూపులమే ఉండగా నేను దేహమని, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఇత్యాదిని మనం ఆరోపించుకుంటున్నాం. కానీ వాస్తవంగా ఇది మన స్వరూపం కాదు. మరి అనుకుంటున్నామంటే ఏమైనట్టు? మోహము కలిగింది, దీని మీద మోహం కలిగింది. ఉన్నది ఒక రకంగా ఉంటే మరొక రకంగా తెలుసుకున్నాం. ఇదే మోహం. అయితే ఈ మోహము నా యందు లేదు. వాస్తవంగా విచారం చేస్తే భగవంతుని యందు అని అంటున్నాడు ఇక్కడ. భగవంతుడు అంటే నువ్వే అని చెప్పినావు కదా ఇప్పుడే. మరి నీ యందు మోహం లేదు, ఉన్నదని అనుకుంటున్నావు, భావన చేస్తున్నావు, అంతేగాని వాస్తవంగా మోహము లేదు. ఆ నిర్మోహమైనటువంటి స్వరూపమే నా స్వరూపము అని భగవంతుడు చెప్తున్నాడు. అసమ్మోహ అంటే ప్రత్యుత్పన్నేషు బోద్ధవ్యేషు కర్తవ్యేషు వా అవ్యాకులతయా వివేకేన ప్రవృత్తి. తెలుసుకోదగినటువంటి వాటి యందు, చూడదగిన వాటి యందు, విద్యమానం ఉన్నటువంటి వాటి యందు ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడం, యథాతథంగా తెలుసుకోవడం. కర్తవ్యం నందు అకర్తవ్య బుద్ధి, బోద్ధవ్యం అంటే తెలుసుకోదగిన దాని యందు, బోధ అంటే జ్ఞానం చేసుకోదగదు అనేటువంటి భ్రమ. ఉన్నది ఒక రకంగా ఉంటే మరొక రకంగా తెలుసుకోవడం, ఇది భ్రమ. ఇటువంటి భ్రమ మోహము. అవ్యాకులతయ ఏ విధమైనటువంటి వ్యాకులత్వము, ఏ విధమైనటువంటి చంచలత్వము లేనటువంటి స్థితి, వివేక ప్రవృత్తి ఏదైతే ఉందో అది అసమ్మోహము. మరి క్షమ అంటాడు. క్షమ అంటే ఓర్పు. ఆ ఓర్పు నా స్వరూపమే అంటాడు భగవంతుడు కదా. ప్రతివాడికి ఓర్పునిచ్చాడు భగవంతుడు, కానీ దాన్ని విస్మరించి ఆ ఓర్పును కోల్పోయి మనం తొందరపాటు పడుతున్నాం కదా. అది చేయకూడదు. క్షమ అంటే ఆకృష్టస్య తాడితస్య వా నిర్వికార చిత్తత. ఎవరైనా ఆక్రోశం చేత, కోపం చేత మనల్ని గద్దించారనుకోండి, కోప్పడ్డాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? మనం కూడా ఎదురుగా మళ్ళీ ఎదిరించి మళ్ళీ కోప్పడాలి, అంతే కదా. అది కాదంటాడు ఇక్కడ. ఎవరైనా ఆక్రోశం చేత కోప్పడినారనుకోండి, ఎవడన్నా తెలివితక్కువడు కోప్పడితే వాడిని మనం మందలించవచ్చు. కానీ పెద్దవారు కోపగించారనుకో, మన తండ్రి, మన తల్లి, గురువులు వాళ్ళు కోపగించారనుకో, ఎందుకు కోపగిస్తారు చెప్పండి? ఊరికనే కోపగిస్తారు. వాళ్ళు బుద్ధిమంతులు, శాస్త్రజ్ఞులు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు. వాళ్ళు కోపగిస్తున్నారంటే మనలో ఏదో లోపం ఉంది, త్రుటి ఉంది, దోషం ఉంది. అందుకని అటువంటి దోషం నీ యందు ఉండకూడదు అని మనల్ని కోపగిస్తున్నారు. ఇది తప్ప. అటువంటిప్పుడు మనం ఏం చేయాలి? ఓపికతో ఉండాలి, మన తప్పును గుర్తించాలి, దాన్ని సరిదిద్దుకోవాలి కదా. మనలో ఉన్నటువంటి లోపాన్ని గుర్తించి సరిదిద్దుకోవాలి. అందుకని వాళ్ళు కోపగిస్తారు. అప్పుడు ఆ విషయంలో మనం ఓపిక కలిగి ఉండాలి. క్షమ. లేదా ఒక్కోసారి కొడతారు మహాత్ములు, విద్యార్థులు ఉంటారు కదా, బ్రహ్మచారులు, ఒక్కోసారి కొడతారు. ఏమరా ఇట్లా చేస్తావా అని కొడతారు. అట్లా మా గురువులు ఉండరు కొంతమంది. నన్నైతే కొట్టలేదు కానీ ఇతరులను కొట్టంగా చూసినాడు. ఎందుకు కోపగిస్తారు మహాత్ములు, గురువులు, పెద్దలు అంటే మనలోనే దోషం ఉంటుంది కాబట్టి ఆ దోషాన్ని సరిపెట్టుకోమని కోపగిస్తారు. ఒక్కోసారి కొడతారు కూడా. అదే చిన్నపిల్లల్ని తల్లి కొడుతుందా లేదా? కొట్టాలని ఉన్నదా తల్లికి? కొడుతుంది, వాడు ఏడుస్తే ఈమె ఏడుస్తుంది, మళ్ళా తల్లి కూడా ఏడుస్తుంది. వాడు ఏడుస్తుంటే కొట్టాలని ఉందా? ప్రేమ ఉంది, కానీ కోప్పడతారు. తప్పనిసరి. ఎందుకంటే చెడు పని చేస్తున్నప్పుడు వాడిని మంచి దారిలో పెట్టాలంటే అనునయించి బుజ్జగించి చెప్పాలి. అప్పటికి వినకపోతే సామ దాన భేద దండోపాయాలు ఉన్నాయి. ఏ విధంగానైనా చేసి వాడిని దారిలోకి తీసుకురావాలి అని ఈ విధంగా కోపగిస్తారు, కొడతారు. అప్పుడు కూడా నిర్వికార చిత్తం కలిగి ఉండాలి. మనలోనే ఏదో దోషం ఉంది, అందుకనే వారు ఆ విధంగా అంటున్నారు అనేది గుర్తించాలి. మనలో ఉన్నటువంటి దోషాన్ని గుర్తించాలి, లోపాన్ని గుర్తించాలి. తనలో ఉన్నటువంటి దోషాలను గుర్తించకపోతే వాడు ఎప్పుడు కూడా ఉద్ధరించబడడు. యథాసు నిపుణ సమ్యక్ పరదోషేక్షణే రతః తథా సునిపుణ స్వేషు ఓనముచ్ఛేద బంధనాత్. ఎవరైతే ఇతరుల యొక్క దోషాలను చూస్తారో అటువంటి వాడు తనలో ఉన్నటువంటి దోషాన్ని గుర్తించినట్లయితే వాడు తప్పకుండా ముక్తుడవుతాడు. ఇతరుల యొక్క దోషాన్ని చూడకుండా తన దోషాలను చూడాలి, వాడు తప్పకుండా తరిస్తాడు. అందుకని మనలోనే దోషాలు ఉన్నాయని గుర్తించి మనం ఓపికతో ఉండాలి. అది క్షమ.
ఆ క్షమ అనేది కూడా నా యొక్క స్వరూపమే అంటాడు. మరియు సత్యం, సత్యం అంటే మీ అందరికి తెలుసు కదా, సత్యం అంటే అబద్ధం ఆడకుండుట, అదే సత్యం కదా. సత్యం మాట్లాడాలి, అబద్ధం ఆడొద్దు. ఇది అన్ని చోట్ల వర్తిస్తుందా? వర్తించదా? ఎక్కడెక్కడ సత్యము మాట్లాడాలి అని చెప్పింది శాస్త్రం. సర్వదా సత్యంగానే ఉండాలి. కానీ సత్యం కూడా ఒక్కోసారి చాలా విచిత్రం ఉంటుంది. ఒక కిరాతకుడు ఒక మృగాన్ని వెంటాడుతూ వస్తుంది. ఇది హరిణము ఏమంటారు దాన్ని, జింక కదా. ఆ జింకను ఆ కిరాతకుడు వాడు వెంటాడి వస్తుందని చంపడానికి. చంపి వాడు ఆ కొమ్ములు తీసుకుంటాడు, చర్మం తీసుకుంటాడు, అమ్ముకుంటాడు, డబ్బులు సంపాదించుకుంటాడు, మాంసం తింటాడు కదా. వాని స్వార్థం కోసం దాన్ని చంపాలని వెంటాడుతూ ఉన్నాడు. అంతలో అది పరుగున వచ్చి 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 ఒక కుటీరంలో అది ప్రవేశం. అది ఎవరిది అంటే ఒక ఋషి. ఆ ఋషి అందులో ధ్యానం చేసుకుని ఉన్నాడు, ఏకాంతంగా ధ్యానం. అంతలో భయంతో పరుగున వచ్చి ఆ కుటీరంలో ప్రవేశించి ఆయన వెనకాల దాక్కు. అది శబ్దం వచ్చేసరికి అతనికి స్పృహ వచ్చి చూసేసరికి ఆ జింక పిల్ల వెనక వచ్చి అది భయపడుతూ వెనక దాక్కు. ఇంతలో వాడు వచ్చాడు, ఆ కిరాతకుడు, దాన్ని తరుముకుంటూ వచ్చినటువంటి వాడు వచ్చాడు. ఏ మహాత్మా, ఇక్కడికి జింక వచ్చిందా, ఈ కుటీరంలో ప్రవేశించిందా అంటే మరి చూసిండు కదా, చూసింది నిజమే కదా, వచ్చింది నిజమే కదా, ఇప్పుడు నిజమే చెప్పాలి కదా, అబద్ధం చెప్పాలి. వెరీ గుడ్. చూడు, చూసింది నిజమే, జింక వచ్చింది నిజమే, నిజం చెప్పకూడదు. ఎందుకు? ఒక ప్రాణిని మనం రక్షించాలంటే అబద్ధం ఆడొచ్చు. ఈ అబద్ధం కూడా సత్యంలోనే గణన అవుతుంది. అది చెప్పేది. ఇది అబద్ధం కాదు, ఈ సత్యమే. ఇట్లా ఉంటాయి కొన్ని రహస్యాలు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నా బ్రూయాత్ సత్యం అప్రియం, ప్రియంచ నానృతం బ్రూయాత్, ఏష ధర్మ సనాతన అంటూ మనుస్మృతి చెప్తూ ఉంది. సత్యమే మాట్లాడాలి. ఆ సత్యం కూడా ఎట్లా ఉండాలి? ప్రియంగా ఉండాలి. ఇతరులకు సంతోషాన్ని కలిగజేసేటువంటి సత్యం ఉండాలి. ఇతరులకు దుఃఖాన్ని కలిగించేటువంటి సత్యమైనా మాట్లాడొద్దు. సత్యమే ఉంటుంది కానీ మాట్లాడొద్దు, చెప్పొద్దు. ఒక పిల్లవాడు వాడు చెడు అలవాట్లకు లోనయ్యి ఆ పేకాట అవి ఇవి ఆడుతున్నాడు. తండ్రి వాడిని చాలా ప్రేమిస్తాడు. అప్పుడు చూసిన వాడు పోయి నీ కొడుకు పేకాట ఆడుతున్నాడు అని తటాలున చెప్పొద్దు. చూశాడు, సరిగ్గానే ఉంది, కానీ వాడు ఆ విధంగా దుర్వ్యసనాలకు లోనైనాడని ఒకవేళ తండ్రికి తెలిస్తే వాడు దుఃఖపడతాడు, బాధపడతాడు. అందుకని అటువంటిది చెప్పకూడదు. క్రమేణా వేరే ఒక ప్రకారాంతరం చేత మెల్లగా చెప్పాలి, చెప్పకుండానే చెప్పాలి. కానీ తటాలను ఒకేసారి ఇట్లా చెప్తే వాడు బాధపడతాడు, దుఃఖపడతాడు. అందుకని అది సత్యమే ఉంది కానీ అప్రియం ఉన్నది, తండ్రికి దుఃఖం కలుగుతుంది. అందుకని అటువంటి సత్యాన్ని చెప్పు. ఇక ఒక్కొక్కటి అసత్యము ప్రియం ఉంటుంది వినడానికి, అసత్యమే కానీ వినడానికి ప్రియం ఉంటుంది, ఆనందం అనిపిస్తుంది వింటే. అయినా కూడా అది చెప్పకూడదు. ప్రియమే ఉన్నా కానీ అది అసత్యం ఉన్నది. అందుకని ఇట్లా కొన్ని ధర్మ సూక్ష్మాలు ఉంటాయి. కాబట్టి సత్యాన్ని కూడా మనం వివేకంతో ఆచరించాలి. ఏ సందర్భం లోపల ఏ విధంగా మెలగాలో అది వివేకంతోనే ఆచరణ కదా. 100 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయాలంటారా లేదా? అంటారా? 100 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలంట. చూడు, మరి ఆ పెళ్లి విషయంలో అబద్ధం ఆడితే కూడా అది అబద్ధం కాదన్నమాట. అంతే కదా. ఇక వాళ్ళు చెప్పే తాత్పర్యం ఏంది? అలా కొంతమంది ఆ అమ్మాయిలో కొన్ని లోపాలు ఉంటాయి, అబ్బాయిలో కొన్ని లోపాలు ఉంటాయి, కానీ చెప్తారా? చెప్పరు. ఆ లోపం ఉన్నదంటే తీసుకుంటారా? వాళ్ళు బియ్యం అందుతారా? కొన్ని లోపాలు ఉంటాయి కానీ అన్నీ చెప్పరు. మంచి గుణాలు ఉంటే చెప్తారు, మా కొడుకు ఇట్లోడు అట్లోడు ఇట్లా అని చెప్తారు. కానీ వాడి చెడు పని చేసేది మాత్రం చెప్పరు. పెళ్లి అయినాక అప్పుడు తెలుస్తుంది, అయ్యో ఎంత పని అయిపోయా కదా. ఏదో అయిపోయింది, ఇక పెళ్లి చేయాలి కదా. అబద్ధాలాడైనా కానీ పెళ్లి చేసినారు, అంటగట్టినారు, ఇడిచిపెట్టారు, ఓ సాగు పనులు కదా. ఇట్లా ఎందుకంటే మనం ఎట్లున్నామో ఇతరులను అట్లనే చేయాలి. వాళ్ళని వేరేలాగా ఉంటే మనకు సహనం కాదు. అంతే కదా, ఇది జీవుని యొక్క లక్షణం. అంతేనా? నిజమే అంటావా? కానీ చూడాలి, అబద్ధం ఆడొచ్చు, తప్పులేదు. కానీ ఆ అబద్ధం ఆడినప్పుడు ఒక ప్రాణి రక్షింపబడాలి కదా, ఇతరులకు మేలు జరగాలి. అట్లాంటి అబద్ధం ఆడితే ఆడొచ్చు, కానీ వారికి దుఃఖం కలుగుతుంది, ఇతరులకు దుఃఖం కలుగుతుంది. అటువంటి అబద్ధం ఆడితే అది అబద్ధమే, సత్యం కాదు. అందుకని సత్యం ఏదైతే ఉందో పరమాత్మ యొక్క స్వరూపమే. ఎందుకంటే సత్తుతో ఆనంద రూపుడు ఉన్నాడు, సత్య స్వరూపుడు ఉన్నాడు. కాబట్టి ఆ సత్యం కూడా నా స్వరూపం. మరి దమం అంటే ఇంద్రియ నిగ్రహము. మనకి ఇంద్రియాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి?
10 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ. వాక్ అంటే నోరుతో మాట్లాడుతున్నాం, వాగేంద్రియం. పాణి అంటే చేతులతోనే ఆదానం ప్రదానం చేస్తున్నాం, ఇస్తున్నాం, తీసుకుంటున్నాం, వ్యవహారం. పాదాలు ఉన్నాయి, ఇంటికాంచి చేయడానికి ఉట్టిగానే వచ్చింది, గాలిలో వచ్చానరా, నడుచుకుంటూనే వచ్చాను. మరి నడవడానికి సాధనం అయిందా లేదా కాళ్ళు? ఈ పాదేంద్రియం. మరియు మూత్ర విసర్జనేంద్రియం, మల విసర్జనేంద్రియం. ఇవి 5 కర్మేంద్రియాలు. వీటితో క్రియ జరుగుతుంది కాబట్టి కర్మేంద్రియాలు అన్నారు. ఇక శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణ. శ్రోత్రేంద్రియం అంటే శ్రవణేంద్రియం, చెవి ద్వారా మనం ఏం చేస్తున్నాము? వింటున్నాం కదా. ఈ వినుట అనేటువంటి క్రియ జరుగుతుంది. దీని ద్వారా ఏం జరుగుతుంది? శబ్ద జ్ఞానం అవుతుంది. త్వచేంద్రియం ఉన్నది, చర్మం ఉన్నది. దీని ద్వారా ఏం చేస్తున్నాం మనము? కఠినము, మృదువు, శీతము, ఉష్ణము అనేటువంటి గుణాలు మనకు తెలుస్తాయి. మరియు చక్షురింద్రియము, నేత్రేంద్రియం ఉన్నది. దీంతో ఏం చేస్తున్నాము? రూప జ్ఞానం అవుతుంది. ఎదురుగా ఏ వస్తువు దాని యొక్క జ్ఞానం. నేత్రేంద్రియం చేత రూపాన్ని చూస్తున్నాము. రికార్డు బంద్ అయింది. ఈ విధంగా ఆమె అతన్ని బ్రతిలాడేసరికి అతడు ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ఆమె ఇంటికి పోతా అని ఆమెతో పాటే బయలుదేరి ఆ నది దగ్గరికి రాగానే, మహాత్మా, నువ్వైతే నాకు నామోపదేశం చేసిన వాడు ఉన్నావు. నాకంటే ఎక్కువ శక్తి సిద్ధి నీలో ఉంటుంది. కాబట్టి పోదాం పద. నేను నామ మహిమతో నేను కూడా పోతూ ఉంటాను, నువ్వు కూడా నా వెంట రా అని అంటే ఆయన అంటాడు, ఏ అమ్మా, ఈ నామము సంసారం అనేటువంటి సముద్రం నుంచి దాటిస్తుంది అని చెప్పినా గానీ ఈ యమునా నదిని దాటిస్తుందని చెప్పలేదని నేను. మునిగిపోతాం అలా పోతే ఎట్లా రమ్మంటున్నావు నువ్వు నన్ను అంటాడు. ఏమండి పండితవర్య, నువ్వే ఉపదేశం చేసినవు సంసార సాగరం నుంచి దాటిస్తానంటే, అంత పెద్ద సంసార సాగరాన్ని దాటించేటువంటి ఈ నామము ఈ చిన్న నదిని దాటించలేదా? ఎందుకు సందేహిస్తున్నావు? రా నాతోనంట. అతడు రాడు. అతడు కాలు పెట్టగానే మునుగుతుంది కాలు. నేను రానంటాడు. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఆ రాముణ్ణి స్మరిస్తుంది, ప్రార్థన చేస్తుంది. రామా, ఇప్పుడు ప్రతిరోజు నన్ను ఏ విధంగా దాటిస్తాను, ఈ రోజు ఆ పండితుని కూడా నాతో పాటు నదిని దాటించు అని ఆ రాముని ప్రార్థించి అతను చేయి పట్టుకొని నువ్వు సందేహం పొందక, ఏమాత్రం కూడా సంశయం పొందక నా వెంట రండి అని అతన్ని చేయి పట్టుకొని నెమ్మదిగా పోతూ ఉంటే అతడు కూడా ఆ నదిలో అడుగు పెడితే మునుగుదలేదు. అట్లే నడిచిపోయారు. ఇద్దరు నడిచిపోయారు. పోయిన తర్వాత ఇక ఆయనకు యథోత్కారాలు మర్యాదలు అందింది. చేసిన తర్వాత ఇక మళ్ళీ అతడు తిరిగి మళ్ళీ అతన్ని తానే స్వయంగా మళ్ళీ చేయబట్టుకొని మళ్ళీ నదిని దాటించి ఆమె మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళి. ఈ ప్రకారంగా నామం యొక్క మహిమ ఈ విధంగా ఉంటుంది అని మనకు చెప్పడానికి మహాత్మా అంతాలు ఇష్టం కదా. చూడండి, మరి భవసాగరాన్ని దాటించేటువంటి నామము మనకు క్షుద్రమైనటువంటి ఈ చిన్న చిన్న ఆపదలు సంపదలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం గట్టెక్కించడా భగవంతుడు. ఆ విశ్వాసం ఉండాలి. అందుకని నాలుక చేత ఏం చేయాలి? ఎల్లప్పుడూ భగవంతుని యొక్క నామస్మరణ చేయాలి. చేసినట్లయితే మన నోరు పవిత్రమవుతుంది, మన శరీరం పవిత్రమవుతుంది, మన జన్మ ధన్యమైపోతుంది. అందుకని శ్రీనాథు వర్ణించు జిహువ సురరక్షకుని చూచు చూడుకులు శేషసాయికి మృక్కు శిరము సురరక్షకుడు అంటే దేవతలను రక్షించేటువంటి వాడు. అంటే దేవతలని రక్షించాడు, మనుషులను రక్షించాడా? భగవంతుడు అందరినీ రక్షించేవాడు కదా. ఆర్తరక్షకుడు ఉన్నాడు కాబట్టి అటువంటి పరమాత్మను చూసేటువంటి చూపులు అవే నేత్రాలు. లేకపోతే తర్వాత చెప్తాడు, గోడకు రంధ్రాలు ఉంటాయి కదా, ఆ రంధ్రాలతో సమానం ఈ కన్నులు అంట. తర్వాత చెప్తాడు, విష్ణుని ఆకర్షించు వీణులు మధువైరేదవిలిన మనము. చూడు, ఆ శేషశాయి అనేటువంటి శ్రీహరికి మొక్కే ఏ శిరస్సు ఉన్నదో అదే శిరస్సు. భగవంతుని యొక్క కథలను, అతని యొక్క మహిమలను, అతని యొక్క యథార్థ తత్వాన్ని వినేటువంటి చెవులే నిజంగా చెవులు. మరియు ఆ పరమాత్మని స్మరించేటువంటి మనస్సే నిజంగా మనస్సు. భగవంతు వలగను పదములు పురుషోత్తముని మీది బుద్ధి. భగవంతునికి ప్రదక్షిణ చేసినటువంటి కాళ్ళే నిజంగా కాళ్ళు. ఆ పురుషోత్తముని స్మరించేటువంటి, అతని ధ్యానించేటువంటి బుద్ధియే అసలైన బుద్ధి అంటాడు. దేవదేవుని చింతించు దినము చక్రహస్తుని ప్రకటించు చదువు
కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమనియడి తండ్రి తండ్రి. భగవంతుణ్ణి స్మరించినటువంటి దినమే నిజమైన దినం. ఇప్పుడు ఈ రోజు మనం సత్సంగం చేసి భగవంతుని యొక్క లీలలు, ఆయన కథలు, ఆయన తత్వాన్ని మనం తెలుసుకో. మన జీవితంలో ఇది ఒక గీటురాయి అన్నమాట. జీవితంలో మరువరానటువంటి దినం, అసలు దినం ఇది. మనం బ్రతికినాళ్ళు ఎన్నో దినాలు గడిపినాం. అవి దినాలు కావు, దినాలే. నిజంగా ఇవి దినాలు కావు, దినాలే. అర్థమైందా? అర్థం కాలేదా? నీ దినాలు కాని అంటారా లేదా? అంటే ఏమన్నట్టు, చచ్చిన తర్వాత 11 రోజులకు 3 రోజులకు ఏదో కార్యక్రమం చేస్తారు కదా, అది దినాలు అన్నమాట కదా. కానీ మన జీవితంలో ఇక ఈ రోజే నిజమైనటువంటి దినము కదా, అదనమాట. ఇట్లా అయిందా? ఎప్పుడైనా జరిగిందా ఇటువంటి దినం? మీరైతే చేస్తూనే వస్తున్నారు, 2 నెలలు అయిపోయింది కదా. అందరికీ ఆ విధంగా జరగలేదు కదా. కానీ ఈ విధంగా భగవంతుని స్మరించి సత్సంగం చేసేటువంటి దినమే వాస్తవమైనటువంటి దినం. ఇక చదువులు ఎన్నో ఉన్నాయి లోకం లోపల కదా. వీటి కోసం ఎన్నో చదువులు చదువుతున్నారా లేదా? చదివిస్తున్నారా లేదా? మీ పిల్లల్ని చదివిస్తున్నారు కదా. ఆ చదువు ఏం పనికి వస్తుంది? ఉద్యోగం చేస్తే ఏమవుతుంది? డబ్బులు వస్తాయి. డబ్బులు చేస్తే హాయిగా తింటాడు, అంతే కదా. కూటి కోసమే కదా ఆ చదువు ఉపయోగపడింది. దేనికి? కూటి కోసమే కదా. కోటి విద్యలు కూటి కోసమే. కానీ మనకు జన్మను తరింపజేసేటువంటి చదువే. అదే భగవంతుని చదువు. అధ్యాత్మ విద్య, విజ్ఞానం, ఇదే అధ్యాయంలో చెప్తాడు భగవంతుడు స్వయంగా. అలా భగవంతునికి సంబంధించిన చదువే నిజమైనటువంటి చదువు. అది మన జన్మవరణ రూప సంసారం నుంచి తరింపజేస్తుంది. అది వాస్తవమైనటువంటి చదువు. ఇక ఆ భగవంతుని గురించి మనకు చెప్పేటువంటి గురువే వాస్తవమైనటువంటి గురువు. లౌకిక విద్యలు చెప్పే గురువులు కాదు అంటాడు. పుట్ట కోసం విద్య నేర్పుతున్నాడు అంతే. వాడు కూడా డబ్బులు తీసుకుంటాడు, అవునా లేదా? టీచర్లు ఏం చేస్తారు? పుణ్యానికి చెప్తారా? మాకు డబ్బులు వద్దు, శాలరీ మనకు అక్కర్లేదు, మేము డ్యూటీ చేస్తారా? ఏం చేస్తున్నారు? నెలకు తీసుకుంటుండ్రా లేదా? వాడు వాని పొట్ట కోసం వాడు తీసుకుంటాడు, పొట్ట కోసం వీడు చదువుకుంటాడు. అదేం చదువా? వీడు చెప్పేటోడు గురువా? జీవన నిర్వహణ కోసం నేర్చుకోవాలి విద్య, కానీ అదే మనకు లక్ష్యం కాదు. ఇటు భగవంతునికి సంబంధించిన చదువు కూడా చదువుకోవాలి. ఆధ్యాత్మిక గ్రంథాలను చింతన చేయాలి. ఇప్పుడు మనం చింతన చేస్తున్నాం భగవద్గీత. అత్యుత్తమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, అద్భుతమైనటువంటి గ్రంథం. అలా మన జీవన విధానాన్ని మార్చేస్తుంది, మోక్షానికి హేతు అవుతుంది. ఇగో ఇటువంటి విద్య, గీతా విద్య అధ్యాత్మ విద్య నేర్చుకోండి. లౌకిక విద్యలు నేర్చుకోవాలి, తప్పు కాదు, జీవన నిర్వహణకు పనికొస్తాయి, కానీ అదే లక్ష్యం కాదు. దాంతోపాటు ఈ ఆధ్యాత్మ చింతన కూడా చేయాలి. కాబట్టి భగవంతుని గురించి చెప్పేటువంటి గురువే నిజమైనటువంటి. మిగతా వాళ్ళందరూ కూడా గురువులు కాదు. బరువులు. శిష్యుల యొక్క జేబులు చూస్తూ ఉంటారు. జేబు దుడ్డుకున్నదా, చతికిలబడి ఉందా? శిష్యుల జేబులు చూస్తారు. అంటే మనకి ఏమైనా విద్య మీద లేదు, విద్య బోధించే దాని మీద దృష్టి లేదు. డబ్బులు కావాలి. గురవో బహవస్సంతి శిష్య విత్తాపహారకాహ తమేకం దుర్లభం మన్యే శిష్య హృత్తాపహారకాహ. శిష్యుని యొక్క హృదయతాపాన్ని దించేటువంటి గురువులు చాలా విరళము అంటాడు. కానీ శిష్యులు జేబులు కాలు చేసేటువంటి వాళ్ళు గురువులు ఎంతో మంది వాడవాడకున్నారు, వీధికున్నారు. అంతా గురువులమైన చెప్పుకునేటోళ్ళే ఉన్నారు, కానీ శిష్యులమని చెప్పుకునేటోళ్ళు లేరు. మరియు అసలైన తండ్రి ఎవరు అంటే ప్రహ్లాదుడు చెప్తున్నాడు, హరిజే రోమని ఏడి తండ్రి. ఆ భగవంతుని చేరుకో నాయన, భగవంతుని భజన చెయ్యి, భగవంతుని కీర్తన చెయ్యి, భగవంతుని తత్వాన్ని తెలుసుకో, ముక్తిని పొందు అని చెప్పేటువంటి తండ్రే నిజమైన తండ్రి. కానీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? హరినామ భజన చెయ్యకు అని అంటున్నావు నువ్వు కదా. హిరణ్యకశిపుడు ఏం చేశాడు? హరినామ స్మరణ చేసేది లేదు అని అంటున్నాడు కదా. నిజంగా తండ్రి అంటావా? తండ్రి కాదు, రాక్షసు. ఈ విధంగా మనము ప్రతి ఇంద్రియం చేత, కళ్ళతోని కానీ, చెవులతోని కానీ, నోటితోని కానీ ఏం చేయాలి? భగవత్ సంబంధమైనటువంటి చింతననే చేయాలి. ఇంకా దానికి వ్యతిరేక ముఖంగా చెప్తున్నాడు ప్రహ్లాదుడు. ఒకవేళ ఈ విధంగా చేయకపోతే మన అవయవాలు ఏంటి అంటే చెప్తున్నాడు, కంజాక్షునకుగా నికాయంబుకాయమే పవన గుంఫిత చర్మ భస్త్రిగాక. ఇప్పుడు ఆ భగవంతునికి సమర్పించని ఈ శరీరం కాదు, ఇది కేవలము తోలు తిత్తి అంటాడు.
పూర్వకాలంలో ఇప్పుడు కూడా ఉండొచ్చు అక్కడక్కడ భాత అంటారు. ఏమంటారు? బస్త్రి. ఆ కమ్మరివాన్ దగ్గర ఆ అగ్నిని రగిలించి అందులో ఇనుప ముక్కలు వేడి చేయడానికి ఆ గాలి అది పెద్ద ఇంత ఇంత ఒక బాక్స్ లాగా ఉంటుంది. దానికి చర్మం అమర్చించి ఉంటుంది. దానికి ఒక పెద్ద తాడు కట్టి ఒక కట్టె కడతారు. దాన్ని కిందికి మీదికి గుంజుతూ ఉంటే ఇది మీదికి కిందికి అవుతుంటే గాలి లోనికి పోతూ ఉంటుంది. గాలి మళ్ళీ కిందికి మనం కిందికి నొక్కినప్పుడు గాలి విడుస్తూ ఉంటుంది. అది భాత, వస్త్రం అంట, వస్త్రిక. మరి మన శరీరం కూడా ఏం చేస్తుంది? ఒక్క రోజుకు 21,600 సార్లు గాలి లోపలికి పీల్చుకుంటుంది, మళ్ళీ వదులుతుంది. లోపలికి పీల్చుకుంటుంది, వదులుతుంది. మరి దాని లెక్కనే అయిపోయాయి కదా మన శరీరం కూడా. వస్త్రిక అయిపోయింది కదా. అందుకని భగవంతుని మనము అర్చించకపోతే, భజించకపోతే మన శరీరము వృథా. ఆ బస్త్రీలాగా. వైకుంఠు పొగడని వక్రంబు వక్రమే ఢమఢమధ్వనితో ఢక్కగాక. చూసారా? భగవంతుని కీర్తించని, భగవంతుని నామస్మరణ చెయ్యని ఈ నోరు కాదు. అది ఉట్టిగానే డమ్ 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 అనే ఆ శివుని దగ్గర ఉంటుంది కదా డమరు. ఆ డమరు డమ్ 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 మోగుతుంది. అందులో ఏమన్నా భగవంతుని నామస్మరణ ఉందా? ఏం లేదు. సప్పుడు వస్తుంది అంతే. డక్కతోని సమానం మన నోరు అంటారు. ఏం ఉపయోగం భగవంతుని స్మరణ చేయకపోతే? ఎప్పటికీ అశాస్త్రీయమైనటువంటి వాక్యాలు మాట్లాడతాం కదా. బజార్లో వీధులకు బయటకు పోయిన తర్వాత ఎట్లా మాట్లాడతాం? మనం మాట్లాడేది అంతా సంస్కృతమే, నిజమే కదా. బయట వీధుల్లో మాట్లాడేది, ఇళ్లలో మాట్లాడేది, మనం ఏం మాట్లాడతాం అంతా సంస్కృతమే కదా. అరే ఇటు రారా, అరే అటు పోరా అంటాం. అంత సంస్కృతమే కదా ఇదంతా కదా. అశాస్త్రీయమైనటువంటి భాష. అటువంటి భాష మాట్లాడడానికి కాదు మనకు భగవంతుడు నోరిచ్చేది. భగవాన్ నామస్మరణ చేస్తూ ఇచ్చాడు. నీ జీవితం కోసము, జీవితం గడవడానికి ఎంత అవసరం అంత మాట్లాడు, అది అవసరమే. కానీ అనావశ్యకమైనటువంటి అశాస్త్రీయమైనటువంటి వాక్కు మాట్లాడు. భగవంతుడు నామస్మరణనే హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక. భగవంతుని పూజ చేయని చేతులు ఎందుకు చెప్పండి? ఇవి చేతులు కావు. ఆ కట్టెతో తయారు చేసినటువంటి దర్వి అంటే తెడ్డు అంటారు కదా. మనం వాడుకుంటాం కదా తెడ్డు ఎవరు వాడతలేరు ఇప్పుడు. అంతా గంటెలు, స్టీల్ కదా. పూర్వకాలంలో ఏం వాడారు మన తల్లులంతా? గంట, తెడ్డే. కట్టెతో తయారు చేసినటువంటి తెడ్డు. ఇప్పుడు అన్ని స్టీల్ వచ్చినాయి అన్ని. కొంతకాలం పూర్వం అన్ని వేరే రాతి ఇండియా, జర్మనీ ఉండే. ఇప్పుడు అవి పోయినాయి. ఇప్పుడు స్టీల్ వచ్చినాయి కదా. అంత స్టీలే. యుగం మారుతుంది, సరే మంచిదే. కానీ భగవంతుని పూజ చేయకపోతే మన చేతులు ఏమనుకోవాలి? ఇప్పుడు తెడ్డు అంతే. ఎందుకు మరి చేతులు ఇచ్చాడు భగవంతుడు? అందుకని భగవంతుని పూజ చేయాలి, అర్చన చేయాలి. కమలేశు చూడని కన్నులే తనుకుడ్యజాల రంధ్రములుగాక. భగవంతుని ఆ దివ్యమైనటువంటి ఆ రూపాన్ని చూడనటువంటి కన్నులు ఎందుకు? అంతే కదా. భగవంతుని దర్శించుకో, భగవంతుని అర్చించు, అతన్ని చూడు, కళ్ళారా చూడు, దిగా చూడు మొత్తం ఆ భగవంతుని యొక్క సుందర రూపాన్ని. అప్పుడు నీ కళ్ళు ధన్యమైపోతాయి. అంతేగాని భగవంతుని దర్శించినటువంటి కళ్ళు అవి గోడకున్నటువంటి రంధ్రాలు అంటాడు. అంతే కదా. ఇవి రంధ్రాలే కదా ఇక్కడ ఉన్నాయి. అందుకని మరి ఏం చేయాలి ఇప్పుడు మనము? కాళ్ళతోని, చేతులతోని, నోరుతోని ఏం చేయాలి? ఇప్పుడు మీకు తెలిసింది కదా, అందరికి తెలిసిందా? మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఇంటికి పోయి హరినామస్మరణ చేయాలి, భగవంతుని పూజ చేయాలి. ఆ భగవంతుని దివ్య రూపాన్ని ఒక ఫోటో పెట్టుకోండి, లేదా విగ్రహం పెట్టుకోండి. అలా పెట్టుకొని ఆరాధన చేయండి. దినమంతా చేస్తారా? ఎప్పుడు ఒకసారి చేస్తారా? దినమంతా చేస్తాం కదా. మీ పనులు చేసుకోండి, కానీ కనీసం కొంత టైం కేటాయించి భగవంతుని ఆరాధనను వినియోగించండి. సరే. చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరల సరిల బోధంబుగాక. భగవంతుని యొక్క చింత లేకపోతే, ఆయనను స్మరించకపోతే, ఆయనను ఆరాధించకపోతే ఈ జన్మ ఎందుకు అంటే కదా. నీటి మీద బుడగలాగా అంతే కదా. శరీరం ఏమున్నది? ఆ నీటి మీద బుడగ ఇట్లా ఒక క్షణకాలం ఇట్లా కనపడుతుంది, మాయమైపో. అదే ఇప్పుడు ఆడ రాగి చెట్టు ఉంది. ఆ రాగి చెట్టు ఆకుకు చివరన వర్షం పడినప్పుడు జలబిందు వస్తుంది కదా. ఆ జలబిందు వేలాడుతూ ఉంటుంది. ఎంతసేపు ఉంటుంది? ఒకసారి గాలి వచ్చి ఇట్లా వీచిందంటే కింద పడుతుంది. మన పనికి అంతే. ఆయువు మూడిందా టాప్ కలాస్ ఓడిచిపో. ఇది నిత్యం అనుకుంటాను ఎవరన్నా? నేను ఎప్పటికి బతకాలి అనుకుంటలేరా? ఎవరు కూడా ఆశ లేనట్టున్నది బతుకు మీద కదా. బతుకు మీద ఎవరికి ఆశ లేనట్టున్నది కదా. తెలుసు, అందరికీ తెలుసు ఇది ఒకనాడు పోతుందని అందరికీ తెలుసు. కానీ ఎల్లకాలం బతకాలనుకుంటాం. ఇది విచిత్రం. అది ఎట్లా సంభవం చెప్పండి? ఏదో ఒకనాడు తప్పకుండా పోతుంది. జాత సహి ధ్రువ మృత్యు. పుట్టినవాడు చావక తప్పదు, చచ్చినవాడు పుట్టక తప్పదు. కానీ జన్మ వచ్చింది కదా. ఈ జన్మను సార్థకం చేసుకోవాలంటే ఏం చేయాలి? భగవద్ భజన చెయ్యాలి. ఆ భగవంతుని భజించినటువంటి జన్మనే నిజమైనటువంటి జన్మ.
లేకపోతే కుక్కలు నక్కల్లాగానే ఇట్లా పుట్టి అట్లా చస్తే ఏమైంది, పశువుల్లాగానే పుట్టినాం, పశువులాగా చస్తాం అంతే. మనం కూడా 2 కాళ్ళ పశువు అనుకోవాలి అంతే, ఏం లేదు. ఆ పశువుకు మనకు ఏం తేడా లేదు. అది 4 కాళ్ళతో నిలబడితే మనం 2 కాళ్ళతో నిలబడతాం. వంగితే మనకు కూడా 4 కాళ్ళు అవుతాయి అంతే కదా. వంగినాం అనుకో మనకు కూడా 4 కాళ్ళు అవుతాయి. ఇంకేమున్నది దానికి మనకి ఏం తేడా ఉన్నది చెప్పు. విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగముతోడి పశువుగాక. చూసారా, విష్ణు భక్తి లేని వాడేమో విబుధుడు అంటే బుద్ధిమంతుడు, పండితుడు కదా. విష్ణు భక్తి లేకపోతే పండితం ఉంటే ఏం లాభం? వాడు మంచి వ్యాకరణం గోకరణం అన్ని శాస్త్రాల లోపల పండితుడు ఉన్నాడు కానీ భక్తి లేదు. ఎందుకు వాడు ఏం ఉపయోగం ఉన్నది? వాడు పాదయుగం అంటే 2 పాదాలతో కూడుకున్నటువంటి పశువు అంట. ఆ పశువుకు వీనికి ఏమీ తేడా లేదు. అందువల్ల మన జన్మ సార్థకం కావాలంటే మన భగవంతుని భజనలో కాలక్షేపం చేయాలి. దినమంతా కాకుండా గానీ మన పనులు, జీవన నిర్వహణ కోసం మన వ్యవసాయము, మన వ్యాపారాలు చేసుకోవచ్చు. కానీ మొత్తం భగవంతునికే సమయం ఇవ్వకుండా మొత్తం అదే పని లోపల నిమగ్నమై ఉండొద్దు. అలానే పడి చావద్దు కదా. బతకడానికి ఎంత కావాలి అంత చేసుకుంటే కదా, ఎవరొద్దన్నారు కదా. కానీ నాకు కోట్లు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి అని మొత్తం డబ్బుల మీదనే పడేవడం అనుకో, డబ్బులు సంపాదించడం లోపలనే పడిపోయావు అనుకో, జీవితం వ్యర్థమే. కాబట్టి మరి ఇంద్రియాలను మనం ఏం చేయాలి అంటే మన వశంలో ఉంచుకోవాలి. అంటే పనికిరాని విషయాల యందు మన ఇంద్రియాలను పోనీయకూడదు అని చెప్పినాడు. దీనికే దమ్మం అన్నాడు. అంటే ఇంద్రియాలను నిగ్రహించుటనే దమ్మము అన్నాడు. ఇక శమం అంటే మనో నిగ్రహం. మన మనసును నిగ్రహించాలి, మన వశంలో ఉంచుకోవాలి. మనసు చెప్పినట్టు మనం వినకూడదు, మనం చెప్పినట్టు మనసు వినాలి. మనం ఏం చేస్తున్నాం? మనసు చెప్పినట్టే చేస్తాం కదా. సినిమాకి పోదామంటది, పోదాం పదా అంటారు కదా. అదేంటి గార్డెన్ ఏమంటారు, బగీచా ఏమంటారు, తోట కదా. మంచి మంచి పూల తోటలు ఉంటాయి కదా, అందులో పోయి మంచి సుగంధితమైనటువంటి వాసన వస్తుంది. మంచిగా ఆడ కొన్ని స్ప్రింగ్స్ ఉంటాయి, నీళ్లు ఇట్లా చిల్లుతాయి కదా మీదికి, స్ప్రింగ్స్ ఏమంటారు, వాటర్. కొంచెం ఆహ్లాదంగా ఉంటుంది. అందులో పోయి కూర్చుంటే ఆనందం అనిపిస్తుంది కదా. పోదాం పదా అంటది మనసు. పోతారు కదా. చూడాలంటావా? సరే చూడు, కానీ పోయేటప్పుడు ఒక భగవద్గీత పట్టుకొని పో. భగవద్గీత పట్టుకొని పోయి ఆడ మంచిగా ఒక ఏకాంతంగా కూర్చో, భగవద్గీత శ్లోకాలు చదువుకుంటూ కూర్చో. అటు ఆ తోట యొక్క ఆనందాన్ని అనుభవించినట్టు ఉంటుంది, ఇటు భగవత్ చింతన కూడా చేసినట్టు. 2 విధాలే. అంత లేదంటావా? అంత ఆలోచన ఉండదంటావా? అదే అంతేనా? అటు ఉరికి ఇటు వస్తే ఏం లాభం? ఆనందం ఏం అనుభవించినట్టు? అట్లా పోయి ఇట్లా గిర్రని తిరిగి మళ్ళీ వస్తే ఏమన్నట్టు? ఏం అనుభవించినట్టు అక్కడ? ఆ ఆనందాన్ని, ఆ సువాసనను మంచిగా ఆగ్రహించి ఆనందాన్ని అనుభవించడానికి పోయినోడు ఉండు, కాసేపు అరగంట సేపు ఉండు. మరి ఉంటానికి పోయినోడు భగవద్గీత కట్టుకొని పో, మంచిగా ఉంటుంది. 2 పనులు అయిపోతాయి. కేవలం వినోదం కోసమని పోవద్దు. ఈ విధంగా మనసు చెప్పినట్టు మనం వినకు, మనం చెప్పినట్టు మనసు వినాలి అంతే. అది కమ్మటి తిందామంటది కదా. మంచి తిని చేసుకొని ఇక ఇంట్లోనే కదా మనకు అన్ని ఉంటాయి కదా సామగ్రులు కదా. ఈ రోజు మంచిగా అన్ని చేసుకొని తిందామని కదా. అప్పుడు మీరు అనాలే, ఏం తినేది లేదు, రోజువారీగా మనం ఏం తింటున్నాం గంతే తినాలని, ఎక్కువ తినేది లేదు. మంచిగా తీసుకొని తిన్నారనుకో, మంచిగా నూనె సమ్మరు మంచిగా చేసి తిన్నారనుకో, రోగాలు వస్తాయి కదా. దగ్గులు వేస్తాయి, అనేక రోగాలు వస్తాయి. అవి ఆ పండుగలు అవన్నీ ఎందుకు నియమించారు మహాత్ములు అని అంటే, పూర్తిగా దరిద్రులు ఉంటారు, బీదలు ఉంటారు. ఉన్నవానికి రోజు పండుగనే కదా, వాడు రోజు మంచిగానే తింటాడు. లేనివాడు ఉంటాడు కదా, వానికి కనీసం ఆ పండుగ, సంక్రాంతి పండుగ, దీపావళి పండుగ, దసరా పండుగ అని పండుగలు ఏర్పాటు చేసి వాళ్ళకు ఆ ఒక్కరోజన్నా కొంచెం మంచి తింటారు అనే ఉద్దేశంతో పండుగలు ఏర్పాటు చేశారు. అమ్మగా ప్రతిరోజు తినమని చెప్పలే అట్లా. సరే, మనసును మన అదుపులో ఉంచుకోవాలి, దానికి శమం అంటాడు. కాబట్టి ఈ దమము శమము అనేది కూడా అదొక గుణం, మనలో ఉన్నటువంటి గుణం. ఆ గుణం కూడా నేనే అంటున్నాడు భగవంతుడు కదా. మరి ఇంద్రియాలను మనం విచ్చలవిడిగా వదిలేమనుకో, మనం భగవంతునికి అన్యాయం చేసినట్లయితే, మనస్సును దాని ఇష్టం వచ్చినట్టు వదిలేమనుకో, భగవంతుడికి అన్యాయం చేసినట్లయితే, సుఖం దుఃఖం, ఈ సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి కదా మనకు. సుఖ దుఃఖాలు లేని వాళ్ళు ఎవరు చెప్పండి? అందరికీ సుఖ దుఃఖాలు వస్తూనే ఉంటాయి. సుఖశానంతరం దుఃఖం, దుఃఖశానంతరం సుఖం వస్తూనే ఉంటాయి కదా. ఇవి అనివార్యం ఉన్నాయి. మన శరీరం ఉన్నంత వరకు సుఖాలు తప్పకుండా వస్తూ ఉంటాయి. ఆ సుఖ దుఃఖాలు కూడా నేనే ఉన్నాను అంటాడు. అందుకని దుఃఖం వచ్చినప్పుడు అయ్యో నాకే దుఃఖం వచ్చిందని ఏడవద్దు. నాకే వచ్చింది అంటే పక్కనికి రాకపోయి అన్నట్టు. అట్లా కాదు, దుఃఖాలు వస్తాయి, శరీరానికి దుఃఖాలు వస్తాయి ఉంటాయి. ఎందుకంటే మనం పూర్వం చేసిన కర్మలు ఉన్నాయి కదా. మరి కర్మలు ఎవడు అనుభవించాలి? నువ్వు చేస్తావు కర్మ, ఇంకోటి అనుభవిస్తాడా? నీ కర్మ నువ్వే అనుభవించాలి. మరి కర్మానుసారంగా సుఖ దుఃఖాలు వస్తున్నాయి. మరి వచ్చినప్పుడు ఎవడు అనుభవించాలి? మనమే అనుభవించాలి తప్పకుండా. అందుకని సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు మనము
దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకూడదు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకూడదు. ఎందుకు? అవి కూడా భగవత్ స్వరూపాలే. అందుకని సుఖ దుఃఖే సమయకృత్వ లాభాలాభో జయ జయవు అని 12వ అధ్యాయంలో భగవంతుడు చెప్తాడు. సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు సమస్థితిలో ఉండాలి. ఎందుకు? అది భగవంతుని యొక్క స్వరూపమే. మరి భవము, భావము, భయము, అభయము ఇవన్నీ కూడా నేనే అంటాడు. భవం అంటే ఉత్పత్తి, భావం అంటే స్థితి, ఉత్పత్తి, స్థితి, మరి ఉపలక్షణంగా లయము అన్ని కూడా నేనే అంటాడు. మరి భయము, అభయము రెండు కూడా నేనే అంటాడు. అహింస అంటే ఏ ప్రాణికి కూడా మనము నొప్పించరాదు. మానసికంగా కానీ, శారీరకంగా కానీ, వాచికంగా కానీ ఏ విధంగా కూడా వారిని నొప్పించకూడదు. కొందరు మాటలతో నొప్పిస్తారు, పురుష వాక్యాలు మాట్లాడి, ఆ విధంగా మాట్లాడొద్దు. మరియు కొందరు క్రోధావేశంలో వచ్చి కొడతారు ఇతరులను. కొడితే కూడా వాళ్ళకు దుఃఖం కలుగుతుంది. మనసులో కూడా వారి గురించి చెడుగా ఆలోచించకూడదు అని శాస్త్రం చెప్తుంది. అందుకని ఎవరికి కూడా కీడు తలపెట్టు, హింస చేయొద్దు. ఇక కొందరైతే ప్రాణులను హింస కూడా చేస్తూ ఉన్నారు, పూర్తిగా ప్రాణాలే తీస్తున్నారు కదా. ఈ క్షుద్ర దేవతలను ఆరాధించే వాళ్ళు, ఈ తమోగుణ ప్రధానం కలిగిన వాళ్ళు ఏం చేస్తున్నారు? కోళ్ళు, గొర్రెలు ఏం చేస్తున్నారు? ప్రాణాలే తీస్తున్నారు. అది హింస కాదా? చెయ్యొద్దు అని భగవంతుడు. ఎందుకంటే అహింస అనేది నా యొక్క స్వభావం. ఏమంటారు? వాళ్ళకి ఏమనిపించింది? బాధ అనిపించిందా? ఇప్పుడు ఘోరం, నరకానికి పోతారు, నరకానికి పోతారు. చూడు, మీరు అటువంటి పనుల ద్వారా చేశారు అయిపోయింది. కానీ ఇక నుండి చేయకండి, వాటిని పెంచకండి. పెంచితే ఏమవుతుంది? దుర్బుద్ధి. పెంచితే దుర్బుద్ధి కలుగుతుంది. ఎందుకంటే వాటిని అమ్ముకుంటే వాడు తీసుకున్నాడు ఏం చేస్తాడు? వాటిని కోస్తాడు. మరి మీరు ఏం చేసినట్టు? పాపం చేసినట్ట, పుణ్యం చేసినట్ట. అట్లా. అందుకని కోళ్ళను పెంచకండి మీరు. లేదా బ్రతకడానికి అదే ఒకటే ఉపాధి ఉన్నదా? ఇంకా వేరే తిరిగి బ్రతకలేమా మనము? వేరే ఇంకో ఏదో ఒక ఉపాయంతో బతకొచ్చు కదా. మరి అదే కావన్నా ఇంకో తిరిగి బతకండి, ఇంకో జీవనోపాధి కల్పించుకోండి. అందుకని కోళ్ళను పెంచడం కానీ, కోళ్ళను చేయడం కానీ చేయొద్దు. తప్పు, మహాపాతకం, నరకం కదా. అందులో కూడా ప్రాణం ఉందా లేదా? ఉంది కదా. మీలో కూడా ప్రాణం ఉందా లేదా? మరి మీ గొంతు మీద ఎవడైనా కత్తి పెట్టాడు అనుకో, అప్పుడేమంటారు? పొయ్యి అని అంటావా? ఏమంటావు? భయపడతావు. మరి వాటికి బాధ కలుగుతుందా లేదా? ప్రాణాలు వదిలేటప్పుడు వాటికి ఎంత బాధ అయితే చెప్పండి. మీకు ఒక శరీరంలోకి ముళ్ళు గుచ్చుకుంటేనే ఎంతో బాధ కలుగుతుంది. వాటికి గొంతు మీద కత్తి పెడితే ఎంత బాధ కావాలి? మీకు కాసేపు ముక్కు మూస్తేనే పుక్కిరి అయిపోతారు. వాటికి శ్వాస ఆడకుండా చచ్చిపోతాయి. మీరు మొత్తం మెడనే తీసేస్తే ఏమవుతుంది కదా. శ్వాస ఆడకుండా చచ్చిపోతున్నాయి. మరి వాటిని హింసించినట్ట కాదా మీరు కదా. ఒకవేళ భగవంతునికి అది ఇస్తేనే భగవంతుడు సంతసిస్తాడంటే దానికంటే అన్నిటికంటే నరబలి శ్రేష్టం. ఏమి? అందుకని ఒక మనిషిని తెచ్చి కొయ్యండి. ఎందుకు మంది దగ్గరికి ఎందుకు పోతారు? మీ కొడుకులు బిడ్డలు ఉన్నారు కదా, ఒకరిని కొయ్యండి కదా, 4 ఉన్నారు. ఒకరిని కొసేయండి. మరి వానికి ఎందుకు కొయ్యరు? మరి వాని మీద ఉన్నటువంటి ప్రేమ, వానికి ఉన్నటువంటి ప్రాణము వాటికి లేదా కదా. మొత్తం జగజ్జనని, ఇప్పుడు మన శరీరాన్ని ఎవరైతే మనకు ప్రసాదించారో ఆ జగజ్జనని మాత కదా, ఆమెనే వాటిని కూడా సృష్టించింది. మరి మనం ఎట్లా భగవంతుని బిడ్డలము? అవి కూడా భగవంతుని బిడ్డలే కదా. మరి నీ బిడ్డలు అనేక మంది ఉన్నారు. నీ బిడ్డలు ఒకదాన్ని ఒకరిని కొయ్యండి. వస్తారా? కొయ్యరు. సరే, కోసి తింటున్నారు. చచ్చినాక తింటున్నారా? పానంతో తింటున్నారా? వాటిని చచ్చిన తర్వాతనే తింటున్నారు కదా. చచ్చిన తర్వాత ఆ శరీరానికి ఏమంటారు? శవం అంటారా లేదా? మరి ఇప్పుడు మీరు శవాన్ని తింటున్నారా? ఏం తింటున్నారు? పీనిగలను తింటున్నారు కదా మీరు, అవునా లేదా? మరి పీనిగలు తినే అలవాటు ఉంటే మీ ఇంట్లోనో వీధిలోనో ఎవడైనా చచ్చిపోతాడు కదా, వాని పీనిగ కూడా తెచ్చుకొని తినుర్రి. పీనిగలు తినే అలవాటు ఉన్నది కదా మీకు. అర్థమవుతుందా లేదా? చాలా ఘోరమైన పాపం చేస్తున్నారు. సరే, ఇదివరకు తెలియక చేశారు. మళ్ళీ భవిష్యత్తులో ఒక్కటి కూడా ఇట్లాంటి పనులు చేయొద్దు, జాగ్రత్త. కాబట్టి అహింస అనేది భగవంతుని యొక్క స్వరూపమే అని చెప్పు. మరి సమత అంటే అందరి యందు సమాన దృష్టి కదా. ఇప్పుడు మీరు అన్నారు కదా, కోళ్ళు, గొర్రెలు, అందులో కూడా భగవంతుడు ఉన్నాడు కదా. లేడు? అందులో భగవంతుడు ఉన్నాడు. మరి ఉంటే ఇప్పుడు మీరు ఏం చేసినట్టు? భగవంతుడినే కోసినట్టు అయింది ఇక్కడ. ఎంత ఘోరమైన పాపం చేస్తున్నారు. ఆలోచన వచ్చిందా ఎప్పుడన్నా? మరి భగవంతుడిని కోసిన తర్వాత భగవంతుడు మీకు ఏమి ఇస్తాడు చెప్పండి? మీకు నరకమే ఇస్తాడు, అంతే. అంతకంటే ఏం లేదు. మీరు కోరిన కోరికైతే రానే రాదు, నరకమే, అంతే. మనము బ్రహ్మచేత ఈ దేవునికి ఇది చేస్తే, ఆ దేవునికి అది చేస్తే నాకు ఇది కలుగుతుంది, అది కలుగుతుంది అని అంటారు. భ్రమ ఇది. ఎందుకంటే మనము పుట్టేటప్పుడే మన ప్రారంధాన్ని నిశ్చయించుకొని వచ్చినాం. మన ప్రారంభంలో ఎంత నిశ్చితం ఉన్నదో గదే వస్తుంది. నువ్వు ఎన్ని చేసినా ఏం రాదు, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు అధికంగా ఏమీ రాదు. మన ప్రారంభంలో ఉంటే వస్తుంది, లేకపోతే రాదు, అంతే. ఎందుకంటే పూర్వమే నిశ్చితం ఉన్నది మన ప్రారంభం. భగవంతుడు కూడా ఏం చేయలేడు మనకు. మన ప్రారంభంలో ఉంటే ఇస్తాడు, లేకపోతే లేదు.
మరి ఇప్పుడు చేసుకున్నటువంటి పుణ్యం యొక్క ఫలం ఏమిటి అని అంటే భావి జన్మలో నీకు ఫలం ఇస్తుంది. అది ఇప్పుడు ఇయ్యది. ఇది బాగా గుర్తించాలి. కాబట్టి సమత, అందరి యందు సమబుద్ధి కలిగి ఉండాలి. ప్రతి ప్రాణిలో కూడా పరమాత్మ ఉన్నాడు, నాలో కూడా పరమాత్మ ఉన్నాడు, అందరిలో పరమాత్మ ఉన్నాడు, అందరూ భగవత్ స్వరూపులే అని ప్రేమతో అన్యోన్యంగా ఉండాలి. ఒకరికి కీడు చేయొద్దు, ఒక ప్రాణికి హింస చేయొద్దు, ఎవరికి అన్యాయం చేయొద్దు. ఈ విధంగా సమత్వ బుద్ధి కలిగి ఉండాలి. ఇక తుష్టి అంటే తృప్తి. ఉన్న దానిలో తృప్తిగా ఉండాలి, లేని దానికోసం ప్రాకులాడవద్దు. ప్రారంభంలో ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. మన జీవన వ్యాపారం ఏదైతే మనం రోజుగా చేస్తూ ఉంటానో అది చేసుకుంటూ పోవాలి. మనకి ఎంత వస్తుందో అంత దాంతో తృప్తిగా ఉండాలి. అధికంగా కావాలి అని అంటే ఆ దుర్యోధనుడు ఏం చేశాడు? నాది నాకే, పాండవులది కూడా నాకే కావాలని వాడు దురాశ చెందిండా లేదా? ఉన్నదాంతో తృప్తిగా ఉన్నాడా? లేక దురాశకు లోనైతే ఏమయ్యాడు? వాడి తమ్ములు అందరూ కూడా సర్వనాశనం అయి చూసారా? అంతే. అందుకని ఉన్నదాంతో తృప్తిగా ఉండండి. భగవంతుడు ఏదో ఇస్తున్నాడు కదా అని ప్రారంభంలో ఏది ఉన్నదో అది దొరుకుతుంది, దాంతో తృప్తిగా ఉండాలి. కానీ అధికంగా ఆశలకు పోవద్దు. చిన్నప్పుడు మేము పాఠ్య పుస్తకాలు చదువుకున్నప్పుడు ఒక చిన్న కథ వచ్చి, చిన్నగానే ఉంటుంది కథ, పెద్దగా ఏం లేదు. ఒక ముసలాయనే, ఆయన మహాలోభి అన్నమాట. వాడు సంపాదించింది అంతా కూడా భూమి లోపల గొయ్యి తీసి అందులో పెడతాడన్నమాట. అయితే వాడు ప్రతిరోజు కూడా ఎంతెంత సంపాదిస్తున్నాడు అంతా కూడా ఆ భూమిలో పెడుతున్నాడు. అయితే ప్రతిరోజు కూడా వస్తున్నాడు, ఆడ గొయ్యి తీస్తున్నాడు, అలా పెడుతున్నాడు, మళ్ళీ కప్పిపోతుంది. ఒకడు చూశాడు, రోజు వచ్చి అక్కడే కూర్చుంటాడు. ఎందుకు? ఏదో రహస్యం ఉంది, ఇంకెక్కడైనా కూర్చోవాలి కదా. అక్కడే కూర్చుంటాడు, ఆడ కాసేపు ఇట్లా ఏదో అంటాడు, లేచిపోతాడు, మళ్ళీ రేపు వస్తాడు. ఎందుకు అని బాగా చూశాడు. వాడు గొయ్యి తీసి అందులో ఏదో పెడుతున్నాడు, మళ్ళీ మట్టితో మూస్తున్నాడు. వీడు ఏదో చేస్తున్నాడు అనుకున్నాడు. వాడు పోగానే వీడు వచ్చాడు, ఆడ మళ్ళీ తీశాడు, మట్టి అంతా తీశాడు. తీస్తే అన్ని డబ్బు, ఆ పూర్వకాలంలో అన్ని రామ ముద్రికలు ఉండేది, రామటెంకినీలు, రామ ముద్రికలు, అందులో బంగారు నాణ్యాలు అన్ని ఉన్నాయి అందులో. వా ఎంత నేను ధన్యుని అయిపోయాను అనుకున్నాడు. వాడు అన్నీ తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. తెల్లారు వచ్చి చూసే వరకు ఏది లేదు. ఏమైంది? దాన ధర్మం లేక దాచిన సొమ్మంతా ఏమైపోతుంది? పరులకైపోతుంది. అంతే కదా. తేనెటీగలు ఒక్కొక్క పువ్వు మీద వాలి ఇంతింత మకరందం తీసుకొస్తాయి, తేనెని తీసుకొస్తాయి, ఒక దగ్గర పెడతాయి. ఆ తేనె తెచ్చే ఉంటుంది కదా, అందులో పెడతాయి. అవి తాగుతాయా? అవి తాగవు. అంతే సేకరించాడు పెడతాయి. చివరికి ఏమవుతుంది? ఎవడో వస్తాడు, దాని ఈగలన్నింటినీ లేపుతాడు, అది తీసుకొని పోతాడు కదా. అట్లా మనం దాచిన దబ్బంతా గట్ల అయిపోతుంది. పోనీ ఎవడు దొర ఏం రాడనుకో, నీ ఇంట్లో వాళ్ళే అనుభవిస్తారు కదా. అయినా కానీ నువ్వు మందికి చేసే పెడుతున్నావా, నువ్వు తింటున్నావా? విచారం లేదు. నీ కొడుకులకు సంపాదించి పెడతా అంటావు, నా కొడుకు మంచిగా బతకాలి అంటావు కదా. మరి కొడుకులు అది తీసుకొని నీకేం ఉపయోగపడుతున్నారు చెప్పు? నీకు మోక్షానికి సాధనం అవుతుండ్రా వాళ్ళు? ఓ అమ్మ నాన్న నువ్వు స్వర్గం పో అని పంపిస్తున్నారా నీకు? స్వర్గానికి పంపిస్తుండ్రా? ఇంకా ఉల్టా నీకు డబ్బు సంపాదించే స్తోమత లేనప్పుడు, వృద్ధాప్యం పొందిన తర్వాత, ముసలోని అయిన తర్వాత నేను చీకొడతారు కదా. ధనము గడించిన ఎంతవరకని దాసులమని పడి ఉందురురా, ధనము బలమును ఉడిగిన కొడికే తన్నగవచ్చును చూడుమురా. ఉన్నారు అట్లా ఎవరన్నా? సంపాదించినంతసేపు మా బాబే, మా డాడీ, మా నాయనే అని మంచిగా చూసుకుంటారు కదా. ఇక సంపాదించేది ఆగిపోయింది అనుకో, అతను ముసలోడేయండు, ఇంకేం సంపాదిస్తాడు? మూలకు పడ్డాడు. అప్పుడు ఏమంటారు? ముసలోడా అక్కడ పడి ఉండు అంటారు కదా. ఇలా అన్నం పల్లెంలో తీసుకొచ్చి తిను అంటారు. ఇప్పుడు ఏమయ్యా చెప్పు, నీ గతి ఏమైతుంది? ఇట్లాంటి ఘటనలు ఎన్నో జరిగినాయి. కాకపోతే మీ కొడుకులు మంచోళ్ళు కావచ్చు అని మీరు ఇప్పుడు అనుకుంటాం, తర్వాత తెలుస్తారు కదా. కాబట్టి నువ్వు వాళ్ళకి సంపాదిస్తే ఏం మంది కోసమే సంపాదించినావు కదా, మరి నీ కోసం ఏం సంపాదించుకున్నావు? జీవితం అంతా డబ్బులు సంపాదించడం లోపల, పాస్తులు సంపాదించడం లోపలనే జీవితం అంతా వెచ్చించేది. మరి నీ కోసము ఇప్పుడు పరలోకం పోయేటప్పుడు, చనిపోయేటప్పుడు నీ అంట ఏమొస్తుంది? డబ్బు వస్తుందా? నీ కొడుకులు వస్తాయా? నీ సంపాదించిన భూమి వస్తుందా? నీ ఇల్లు వస్తుందా? ఏది లేదా. మరి ఎందుకు జీవితం అంతా వాళ్ళ కోసమే దారవస్తున్నావు? నీ కోసమేమైనా చేసుకో కదా. పరలోకానికి కావలసినటువంటి సాధన పుణ్యము చేసుకో. ఆ పుణ్యమే నీకు పనికి వస్తుంది. ఇవేవి పనికిరావు. నువ్వు అర్థగృహే నివర్తంతే శ్మశానే మిత్రబాంధవాహ సుకృతం దుష్కృతం చేయవ గచ్చంతం అనుగచ్చతి అని శాస్త్రం చెప్తుంది. నువ్వు డబ్బు సంపాదిస్తావు కదా, అది బ్యాంకులోనో భూమిలోనో ఎవరికైనా అప్పిస్తావో వాని దగ్గరనో ఎక్కడో ఉంటుంది. అది నీ అంట రాదు. ఇక బంధువులు బలగము అంటావా?
వాళ్ళు ఎక్కడి దగ్గర వస్తారు? శ్మశానం దగ్గరకు వస్తారు, అంతే కదా. శ్మశానం దగ్గరకు వస్తారు. ఆ తర్వాత నీ అంటే వస్తారా? మరి వాళ్ళు వస్తారు. నువ్వు చేసుకున్నటువంటి పుణ్యము పాపం, అంతే. మరి ఇప్పుడు నీ కోసం ఏం చేసుకుంటున్నావు? విచారం చేయండి. అందుకని వాళ్ళ కోసం ఎందుకు సంపాదించాలి? ఇప్పుడు ఒక స్వామి ఉండే ఒక మహాత్ముడు, ఆయన అనేవాడు, ఇప్పుడు కొడుకులు మంచోళ్ళు ఉన్నారనుకో, మంచి బుద్ధిమంతులు ఉన్నారనుకో, వాడు తెలివితో బతుకుతాడే కదా. నువ్వు సంపాదించి పెడితేనే బతుకుతాడా వాడు? వాడిని తెలివితో వాడు బతుకుతాడు. ఎందుకు? తెలివి ఉన్నది, మంచోడు ఉన్నాడు వాడు. ఇక చెడ్డవాడు ఉన్నాడు అంటావా? నువ్వు ఎంత సంపాదించినా వాడు అంత స్వాహ స్వాహ స్వాహ, అంతే. నువ్వెంత సంపాదించినా వాడు అదే పని చేస్తావు. ఇక నువ్వు ఎవరికి సంపాదించి చెప్పు? మంచోడైతే వాడే సంపాదించుకొని బతుకుతాడు, చెడ్డోడైతే నువ్వు సంపాదించినందుకు తింటాడు. ఇక సంపాదించింది ఎందుకు? ఏం లాభం చెప్పు? తెలుస్తుందా? మూర్ఖత్వం తప్ప ఏమీ లేదు కదా. సరే, బ్రతకడం కోసం సంపాదించుకోవాలి, కానీ అతిగా ఆశగా సంపాదించు. ఏం స్వామీజీ మాకు సన్యాసులను గమ్మంటున్నావా ఏందని అనుకోకూరే. సన్యాసులను చేసుకునేటట్టే ఉన్నా కదా నువ్వు మమ్మల్ని అంటావు కదా. అట్లేమీ లేదు. భగవంతుని భజన చేసుకోవడానికి, మన జీవన నిర్వహణ జరగడానికి అంత పూర్తిగా సంపాదించుకోవాలి. మరి లేకపోతే మరి ఎవరు తెచ్చి పెడతారు మనకు? చేసుకోకపోతే చేసుకోవాలి, కానీ అతిగా ఆశగా చెయ్యొద్దు అని చెప్పే తాత్పర్యం. అందుకని తృప్తిగా ఉండాలి. ఆ తుష్టి కూడా నేనే అంటాడు భగవాన్. మరి తపస్సు చేస్తారు, ఉపవాసాది వ్రతాలు చేస్తారు కదా. ఒక్కొక్కరు చుట్టూ అగ్నులు పెట్టుకుంటారు. 4 దిక్కుల అగ్నిని పొడికలు వేర్చి అగ్నిని రగిల్చి అవి దగ్గ మండుతూ ఉండగా నడుము నిలబడి ఒక కాలు మీద నిలబడి ఒక చెయ్యి మీదికి లేబట్టి తపస్సు చేస్తారు. ఒక్కొక్కరు తల క్రిందికి పెట్టి కాళ్ళ మీదికి పెట్టి తపస్సు చేస్తారు. కొందరు ఆహారం మానేసి తపస్సు చేస్తారు. ఇట్లాంటి అనేక ఘోరమైనటువంటి కఠోర తపస్సులు కూడా ఉంటాయి. తపస్సు కూడా నేనే ఎందుకు చేయాలా తపస్సు అని అంటే, మనలో ఉన్నటువంటి అహంకారం దిగిపోవడానికి ఆ తపస్సు అవసరం. మరి దానం కదా, దానం చేసుకుంటారా లేదా మీరు? దానం చేసుకుంటారా? వానికి ఇస్తే నాకేం వస్తుంది కదా. కానీ దానం చేసుకోవాలి. దానం చేసుకుంటే దాంతో ఏం కలుగుతుంది అంటే పుణ్యం మనకు సంచయం అవుతుంది. ఆ పుణ్యంతో నీకు సద్గతి ప్రాప్తం. అందుకని మనకు సద్గతి కావాలంటే దాన ధర్మం చేయాలి. మరి యశస్సు, కీర్తి కూడా నేనే. ఆ యశస్సు అంటే అపకీర్తి కూడా నేనే. మరియు సకల భూతాలన్నీ కూడా నేనే. వాటి యొక్క ఉత్పత్తి స్థితి లయాలు కూడా నేను. ఇవన్నీ కూడా మత్త ఏవ పృథక్ విధాహ, నా నుంచే ఇవన్నీ కూడా కలుగుతున్నాయి. అది సర్వము నేనే. ఇది అది అననేలా. భగవంతుడు కానిది ఏమున్నది? అంత భగవంతుడు, అంత భగవత్. జడ వస్తువుల్లో కూడా పరమాత్మనే ఉంది కదా. ఇప్పుడు ఒక రాయిని మనం ఆడబెట్టుకొని పూజ చేస్తున్నాం, అది ఒక రాయే కదా. ఏమని పూజ చేస్తున్నావు నువ్వు? భగవంతుడని పూజ చేస్తున్నావు. మరి ఉన్నాడా లేదా అందులో? రాయిలో భగవంతుడు ఉన్నాడా లేడా? ఉన్నాడనే భగవంతుడు స్తంభం నుంచి బయటకు వచ్చాడు. ఆ రాయిలో, ఆ స్తంభం ఏమున్నది? రాయి. ఆ రాయిలో భగవంతుడు ఉన్నాడు కాబట్టే ప్రకటమయ్యాడు. మరి ఎక్కడ లేడు భగవంతుడు చెప్పండి? అంతటా ఉన్నాడు భగవంతుడు. అందువల్ల ప్రతి వస్తువును, ప్రతి వ్యక్తిని, ప్రతి ప్రాణిని కూడా భగవత్ స్వరూపకంగా మనం భావించి అందరితో ప్రేమతో ఉండాలి. ఈ విధంగా 5 శ్లోకాల యొక్క వ్యాఖ్యానం తెలుసుకున్నాము. తర్వాత ఇప్పుడు 6వ శ్లోకం చదవండి. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః. సప్త ఋషులు అంటారు, శాస్త్రంలో చెప్తారు. సప్త ఋషులు అంటే 7 మంది ఋషులు. వారు నా నుండే పుట్టారు. మరియు చత్వారః మనవః, 4 మనువులు ఉన్నారు. వారు కూడా నా నుండే పుట్టారు. ఎట్లా పుట్టారు అంటే, మనకు ఏ విధంగా సంతానం అవుతుందో అట్లా కాదు. మానస పుత్రులు. సంకల్పం చేశాడు అంతే. సంకల్పం చేత వాళ్ళను సృష్టించాడు. మనలాగా జన్మ రాలే వాళ్ళకు కదా. ఇప్పుడు అంటారు లోకంలో సామాన్యంగా శరీరానికి 6 వికారాలు ఉంటాయి. అస్థి, జాయతే, వర్ధతే, పరిణమతే, అపక్షతే, వినశ్యతే అని 6 వికారాలు ఉంటాయి అంటారు. కానీ 6 వికారాలు ఉంటాయి అనేటువంటి నియమం ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నాడు కదా, వీళ్ళు జన్మించలేదు. జన్మించుట అనేది ఒక వికారం 6 వికారాల్లో. మరి వీళ్ళు జన్మించలేరు. మరి 6 వికారాలు ఉంటాయని అట్లేం నియమం లేదు. కొందరు యోగులు వాళ్ళకి ఇష్టం వచ్చిన శరీరాన్ని ధారణ చేసుకుంటారు. వాళ్ళు పుట్టినరా? పుట్టలే. సంకల్పంతోనే వాళ్ళు సృష్టించుకున్నారు. అట్లా ఈ విధంగా సప్త ఋషులు ఎవరెవరు అని అంటే చెప్పింది ఉన్నది. భృగు ఋషి, మరీచి, మరియు అత్రి, మరియు పులస్త్యుడు, పులహుడు, క్రతు, వశిష్ఠుడు, 7 మంది ఋషులు ఉన్నారు. మరియు 4 మనువులు ఉన్నారు అన్నాడు. 4 మనువులు ఎవరు అంటే సావర్ణి, దక్ష సావర్ణి, ధర్మ సావర్ణి,
మరి రుద్ర సావర్ణి అని ఇట్లా 4 మనువులు ఉన్నారు. అందులో కూడా ఇంకా ఈ మను మహారాజు మొదలైనటువంటి వీళ్ళందరూ కూడా మనువుల్లోనే వస్తారు. ఇంకా ఎంతో ఇంకా క్రమశः ఇంకా అష్ట మనువులు, నవమనువులు, ఏకాదశ, ద్వాదశ మనువులను కూడా పురాణాల్లో ఉల్లేఖనము ఉంది. వీరందరినీ కూడా నేనే సంకల్పం చేత సృష్టించాను. ఈ మనువు యొక్క సంతానమే మనము. మనుషులు ఎవరు? మానవుడు అంటే మనోహో అపత్యం పుమాన్. ఆ మనువు యొక్క సంతానమే మనం. కాబట్టి మన అందరం కూడా ఏదో ఒక ఋషి గోత్రానికి సంబంధించిన వాళ్ళమే. ఋషి సంతానమే మనం. ఇప్పుడు మీరు యజ్ఞం చేసేటప్పుడు సంకల్పం చేశారా లేదా? సంకల్పం చేశారు. అక్కడ అహమిదం కరిష్యే అని సంకల్పం చేశారు. అక్కడ మీ పేరు, మీ గోత్రము అని చెప్పారా లేదా? మరి ఏ గోత్రం అని చెప్పుకున్నారు మీరు? ఏదో ఒక గోత్రం పేరు చెప్పుకున్నారు. ఆ గోత్రానికి అధిష్టానం ఎవరు? పూర్వీకులు, ఒక ఋషి ఉంటాడు. కాబట్టి మన అందరం కూడా ఋషి సంతానమే. మరి ఋషుల యొక్క సంతానమై ఉండి మనం ఏం చేస్తున్నాము కదా? ఇచ్చవచ్చినట్టు విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నాము. నచ్చింది తింటున్నాము కదా? అట్లా చేయకూడదు. భక్ష అప్పియపానం ఇచ్చేది. ఎందుకంటే మన ఋషి సంతానం కాబట్టి ఋషులు ఏ విధంగా వాళ్ళు మెదులుకున్నారో ఆ విధంగా మనం మెదులుకోవాలి. అంటే మనం ఆ గోత్రంలో పుట్టినందుకు ఆ ఋషి యొక్క పేరును నిలబెట్టినట్లయితే ఆ ఋషి పేరు చెప్పుకుంటాము. నీ గోత్రం ఏంటంటే పలానా ఋషి అని చెప్తావు. కానీ ఋషి చెప్పినట్టు నడుచుకుంటున్నావా? నడుచుకుంటలేవు. మరి ఋషి యొక్క పేరు నిలబెట్టినట్ట కాదు. అందుకని మనం ఒక ఋషి సంతానము, ఆ మను సంతానం కాబట్టి వారి యొక్క పేరు నిలబెట్టాలంటే వారు నడుచుకున్న దారిలో మనము నడవాలి. ఈ విధంగా ఇట్లా 7 ఋషులు, 4 మనువులు, వీరందరూ కూడా నా యొక్క సంకల్పంతోనే మానసపుత్రులు వీళ్ళంతా. ఇంకా సనత్, సనందన్, సనత్ కుమార్, సనత్ సుజాతీయ, ఈ 4 కూడా వాళ్ళు ఋషులే. వాళ్ళు కూడా మానసపుత్రులే, బ్రహ్మ మానసపుత్రులు. ఈ విధంగా సంపూర్ణ సృష్టి ఇంకా ఏం చెప్తున్నాడు? ఇమా లోకాహ ప్రజాహ, ఈ లోకాలు, ఈ ప్రజలు అన్ని కూడా నా నుండే ఉత్పన్నమైనవి. అందుకని మరి జగత్ అంతా కూడా ఎవరిది? భగవంతుడు. భగవంతుని జగత్తులో ఉండి భగవంతుని మనం అర్చించక, పూజించక, భజించక ఉంటే మరి మనము కృతజ్ఞులం అయిపోతాం. చేసిన మేలు మరిచే వాళ్ళం అయిపోతాం. అందుకని భగవంతున అప్పుడే గాని మీకు పుణ్యము సంచయమవుతుంది. ఆ పుణ్యం చేత మీకు సద్గతి ప్రాప్తి అని 6 శ్లోకాలు చెప్పుకున్నాం. మిగతా విషయము సాయంత్రం. ఓం తచ్చత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి.